నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామంలోని అంబేద్కర్ సంఘ సభ్యులు అందరూ ఏకమై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమాలను నిర్వహించేందుకు ముందుకు వచ్చారు. మహానుభావుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను స్మరించుకుంటూ సమాజంలో సమానత్వం, న్యాయం మరియు విద్యా ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం లక్ష్యంగా ఈ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నానన్నారు. నాతోటి సంఘ సభ్యులందరికీ నా యొక్క కుటుంబ తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై జై భీమ్, జై భీమ్. కొనసాగిద్దాం కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం. అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం. అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం. జై భీమ్, జై భీమ్. చింతకుంట గ్రామ అంబేద్కర్ సంఘ ఆధ్వర్యంలో డాక్టర్ బాబా అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాలు 135వ జయంతి కార్యక్రమంలో మరి పాల్పంచుకోవడం సంఘ సభ్యుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి ఎందరికో ఇవాళ రాజకీయ భిక్ష పెట్టిన ఆ మహనీయుడు మరి భారతదేశ చరిత్రలో ఒకటిగా చెరగని ముద్ర వేసుకున్న నాయకుడు. మరి అందరికీ సమానత్వం కావాలనే ఉద్దేశం కొద్దీ రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన స్ఫూర్తిదాత వారి జయంతి కార్యక్రమాలకు ఈరోజు గౌరవ కార్పొరేటర్లు, గౌరవ మేయర్ గారు, చింతకుంట గ్రామంలో ఉన్న మాజీ ప్రతినిధులు అందరూ పాల్గొని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని విజయవంతంగా మరి నిర్వహించుకున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ అంబేద్కర్ చౌరస్తాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న చింతకుంట గ్రామ అంబేద్కర్ యువజన సంఘ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భీమ్. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి మనం ప్రతి సంవత్సరం చింతకుంటలో ఘనంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు సుత 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నగర మేయర్ కోలగాని శ్రీనన్న గారికి, కార్పొరేటర్స్ 14వ డివిజన్ 15వ డివిజన్ కార్పొరేటర్స్, అలాగే బీజేపీ నాయకులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మడుపు మోహన్ అన్న గారు, కాంగ్రెస్ మిగతా నాయకులు, వివిధ కుల సంఘాల అధ్యక్షులకు నా హృదయపూర్వక జైభీములు తెలుపుతూ ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగంలో రిజర్వేషన్ పెట్టినాడో, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ పెట్టడం వల్లనే ఇలాంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ రిజర్వేషన్ ఫలితాలు మనం పొందుతూ ఉన్నాం. కాబట్టి ఈ రిజర్వేషన్ ఫలితాలు పొందుతున్నారు. కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కొంచెం చిన్నచూపు చూసే అవకాశం, రిజర్వేషన్ పొంది గెలిచిన వారు చిన్నచూపు చూస్తూ ఉన్నారు. కాబట్టి కొంచెం అర్థం చేసుకొని ఆయనే రిజర్వేషన్ మీదనే గెలిచినామని అనుకొని ఆయనకి ఏదైనా చేద్దాం, బడుగు బలైన వర్గాలకు ఏమైనా చేద్దామని ఆ ఆశయం కొనసాగిస్తలేరు. కాబట్టి దయచేసి బడుగు బలైన వర్గాలకు ఏదైనా సమస్యలు ఉంటే ఈ గెలిచిన ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా వారికి అవకాశం ఉంటే ఖచ్చితంగా వారికి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంకొకటి అన్నలు
వివిధ పార్టీ నాయకులందరికీ నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యంగా ఇద్దరు కార్పొరేటర్లు వారికి కరెక్ట్ నేను చెప్తా ఉన్నా, అన్న ఆయన రిజర్వేషన్ మీద మనం గెలిచినాం కాబట్టి ఇక్కడ కొంచెం ఒక చిన్న వర్క్ ఉన్నది. ఒకటి రేలింగు ప్లస్ ఒకటి గ్రానైట్ ఉన్నది, గ్రానైటు నేమ్ ప్లేట్లు ఉన్నాయి కాబట్టి ఈ రెండు చేస్తే వారి ఆధ్వర్యంలో, ఇద్దరు కార్పొరేటర్ ఆధ్వర్యంలో ఇవి రెండు చేస్తే ఆయనకు ఘనంగా వాళ్ళు నివాళులు అర్పించుకున్న వారవుతారని నేను కోరుతూ వారి ఇక్కడ లేకుండా కనుచుతా ఈ సమాచారాన్ని మేము మళ్ళీ రేపు ఎల్లుండి వాళ్ళ దగ్గరికి తీసుకుపోయి ఖచ్చితంగా ఈ రెండు రేలింగ్ ప్లస్ ఒకటి గ్రానైటు ఇది శిలాపలకాలు అవి చేస్తే ఈ అంబేద్కర్కు అన్ని పనులు అయిపోతాయి కాబట్టి ఖచ్చితంగా వారికి రిక్వెస్ట్గా మేము అందరి తరఫున మేము కోరుతా ఉన్నాం. దయచేసి థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. జై భీమ్. చింతకుంట రైతు సంఘం అధ్యక్షుడిని. ఇవాళ మన దేశానికి దశ దిశ చూపించినటువంటి మహనీయుడు అంబేద్కర్ జయంతి. ఈ జయంతి మనం అందరం కూడా నిర్వహించుకొని వారి ఆశయాలను అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. వారు అనేక అవమానాలను కష్టాలను ఎదుర్కొని ఈ భారతదేశానికి రాజ్యాంగ నిర్మాణం కావడానికి విశేషంగా కృషి చేసిన మహనీయులు. మరి వారు చేసినటువంటి కృషికే ఈనాడు అన్ని రకాల సమాజంలోని అన్ని రకాల వ్యక్తులు ప్రయోజనాలు పొందుతున్నారు, ముందు కూడా పొందుతారు. అలాంటి మహనీయ యొక్క జయంతి ఈరోజు కాబట్టి మనందరం కూడా గర్వంగా వారి యొక్క ఆశయాలను అమలు చేయడంలో సర్వత్రా కృషి చేద్దామని చెప్తూ ముగిస్తున్నాం. జై భీమ్.